లోకంలో కలులుంటారు, సాధువులు ఉంటారు. వారి వారి జీవ లక్షణాల చేత, చేష్టల చేత సమాజం వారిని గుర్తిస్తుంది. కలసాధువులను గూర్చి వెనక చాలా మార్లు చర్చించాం. సర్వులతో నిర్వైరంగా చేతనైనంత వరకు వరులకు సాయపడుతూ మనుగడ సాగించేవారు సాధువులు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని పీడిస్తూ అదే తమ జీవిత పరమార్థంగా బతుకు సాగించేవారు కలులు. ఈ కలుల పరపీడనం చాలా చిత్రంగా ఉంటుంది చూడండి. పరమర్మఘట్టనాదౌ ఖలశ్చయత్ కౌశలం న తత్సాధో ఛిద్రం కరోతి సూచీ తథాపి ధత్తే సదా తంతు. మర్మాఘాతారుడు కావించి పరుల్ని పీడించడంలో కలుడికి ఉన్న నేర్పు సాధువుకు లేదు. సూది కన్నం చేస్తుంది, దారం దాన్ని కప్పుతుందే కానీ కన్నం కావించలేదు. కౌశలమన్నమాట చాలా విలక్షణమైనది. కుశలు అంటే గరకుగా ఉండే దర్భలు. అవి అజాగ్రత్తగా తుంచితే చేయి గీరుకుపోతుంది, నెత్తురోడుతుంది. అలా నెత్తురోడకుండా గీసుకోకుండా ఉండేట్టు కోయడం ఒక నేర్పు. అది కౌశలం. అంటే మన చేతికి మట్టి అంటుకోకుండా పని కావించటం. కలుడున్నాడు, వీడి జీవిత పరమలక్ష్యం ఒకళ్లను అందున మంచివాళ్లను ఆడిపోసుకోవడమే. అది లేకపోతే వీడు బతకలేడు. అయితే ఆ ఆడిపోసుకోవడంలో కూడా వీడి పద్ధతి విచిత్రంగా ఉంటుంది. గుండె గాడిపడేట్టు మాట్లాడతాడు. బయటకు ఎంతగానో సాంత్వన వచనాలు, సామ్య వచనాలు పలుకుతున్నట్టుంటాడు. గుండెను వరులకు తెలియరానట్టు తూట్లు పొడుస్తాడు. వాడి దోషం కనరానీడు, తాను బయటపడడు. వగచినట్టు వాత పెట్టినట్టు ఉంటుంది వాడి ధోరణి. బ్రతుకు వెళ్ళదీసుకుందుకు ఏదో చెయ్యాలి కదా అంటాడు. బతకడం కోసం అవతలవారు చేపట్టిన వృత్తి విధానం మంచిది కాదని, ఏహ్యమని, అట్లాంటి ఏహ్యమైన పని చేస్తూ బతకపోతే ఏమన్నట్లు స్ఫురింపచేస్తాడు. మామూలుగా ఇది తెలియదు, వాడి నైజం తెలిసిన వారికి ఇది స్ఫురిస్తుంది. పుడ్డు మీద పొడిచినట్టుంటాయి వాడి మాటలు. ఉపశమనానికి అనులేపనం కాదు వాడు రాసేది, ఆ పేర గాయమంతా కెలుగుతాడు. చూసేవారికి వాడి ఉపచాసేవే కనవస్తుంది. అందుకే కౌశలం అన్నాడు. ఇట్లాంటి నేర్పు సజ్జనుడికి ఉండదు. పరమర్మోద్ఘాటన ప్రసంగమే వాడికి తెలియదు. ఇక కౌశలం ఎక్కడిది? సూది కన్నాలు చేస్తుంది కానీ మూయలేదు. ఆ పని చేసేది దారం. దారం లాంటివాడు సాధువు. ఎక్కడైనా ఛిద్రం ఏర్పడితే తన బుద్ధితో, సౌజన్యంతో దాన్ని కప్పుతాడు, వెలితి లేకుండా చేస్తాడు. కలుడట్ల కాదు, వాడు సూదిలాంటివాడు. కసుక్కున పొడుస్తాడు, కన్నం కావిస్తాడు. ఇది కల సాధువుల పద్ధతి.